ప్రస్తుతం టీమిండియా గురించి నడుస్తున్న పెద్ద చర్చ ఏదన్నా ఉందా భయ్య అంటే అది నిన్న బంగ్లాదేశ్ మీద మ్యాచ్ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న మన వాళ్ళు బ్యాటింగ్ ఒకసారి చూడండి. 10 అవర్స్ అప్పుడు మన వాళ్ళు ఏకంగా ఈ మ్యాచ్లో 200 రన్స్ కొడతారా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. కానీ 20 అవర్స్ కంప్లీట్ అయ్యేసరికి సిచ్యువేషన్ ఏమైంది, కేవలం 168 రన్స్ మాత్రమే మన వాళ్ళు చేయగలిగారు. మరి దీని గురించే చాలామంది ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఎందుకు ఇక్కడ మరి చివరిలో చూసుకుంటే సంజు శాంసన్ అతను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ లాస్ట్ మ్యాచ్ ఒక్క దాంట్లోనే కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ మరి అంతకుముందు చూసుకుంటే 50 రన్స్ చేశాడు. దాని తర్వాత మరి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నాడు కదా. మరి అటువంటి ప్లేయర్ని మరి బ్యాటింగ్ ఆర్డర్లో ఎందుకు వెనక్కి పంపారు? నేను చూసుకుంటే అతనికి బ్యాటింగ్ కూడా రాలేదు. మరి అతనికంటే ముందు చూసుకుంటే అక్షర్ పటేల్ని దించారు. మరి అక్షర్ పటేల్ పర్ఫార్మెన్స్ అంత ఎక్స్ట్రాడినరీగా ఉందా అంటే కేవలం అతను 100 స్ట్రైక్ రేట్తో కూడా నేను ఆడిన సిచ్యువేషన్ మనం చూడలేదు. సో కాబట్టి దీని గురించే చాలామంది కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సూర్య మీద కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి.